దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి ఈ సెమినార్ కోసం 2 పాఠాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు పాంప్లెట్లో చూసిన 2 పాఠాలలో ముందుగా ఒక పాఠం మనం ఆలోచిద్దాం. పాంప్లెట్లో ఉన్న 2వ పాఠాన్ని మొదటి పాఠముగా మీకు బోధించడం జరుగుతుంది. గురి యొద్దక ఉరి యొద్దక, లేదా నీవు గురి యొద్దక ఉరి యొద్దక అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ముందుగా ఆలోచిద్దాం. తర్వాత 2వ పాఠముగా మహిమలో మహిమపరచబడేవారు ఎవరు, అది మనం 2వ పాఠంగా ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, మరి చాలాసేపటి నుంచి నా కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. దయతో నన్ను క్షమించండి. ఎందుకంటే 2 రోజులు తెలంగాణ అంటే మన భద్రాచలం ప్రాంతంలో, అంటే ఆ వైపుగా 2 రోజులు సభలకు వెళ్ళి వచ్చాం. మరలా ఇటు రావడానికి ప్రయాణానికి తెల్లవారుజామునే 3-3:30 గంటలకు బయలుదేరితే ఇప్పుడు అయిపోయింది. దయతో మమ్మను మన్నించవలసిందిగా వేడుకుంటున్నాం. మరి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దయతో ఎవరు కూడా అటు ఇటు తిరగకండి. నేను వస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు తిరగొద్దు. అంతే, మీకు నాకు ఒప్పందం అదే. ఎందుకంటే మీరే ఊహించుకోండి, మా స్థానంలో మీరుండి వాక్యం చెప్తుంటే నిర్లక్ష్యంగా కూర్చోవటం కానీ, పక్కనోళ్ళతో మాట్లాడటం కానీ, పక్కనోళ్ళని చూసి నవ్వటం కానీ, లేచి తిరగటం కానీ, ఇలాంటివి చేస్తున్నప్పుడు మీరే దైవ సేవకులైతే ఎంత ఇబ్బంది పడతారో మీరు ఆలోచించండి. ఎంత క్రమశిక్షణ ఉండాలంటే, స్కూల్లో పాఠం చెప్తున్నప్పుడు టీచర్ ముందు పిల్లలు ఎలా కూర్చుంటారో మనం అందరం అలా కూర్చోవాలి. కనుక శ్రద్ధతో అందరూ వినేటట్లుగా మీరు సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను. గురి యొద్దక ఉరి యొద్దక, ఈ అంశంలో 2 విషయాలు, మనకి 2 మాటలు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. అవేంటంటే గురి, రెండవది ఉరి. మొదటిది గురి, రెండవది ఉరి. గురిని గూర్చి మనం ఆలోచిస్తే బాణాలు విసిరేవారు గురి చూసి బాణాలు విసరడం మనందరికీ తెలుసు. వేటాడేవాళ్ళు గురి చూసి బాణాలు విసురుతుంటారు. వేటాడే వాళ్ళకి మంచి గురి ఉంటుంది. వాళ్ళు విసిరారంటే తప్పనిసరిగా గమ్యాన్ని చేరుతున్నది. అలాగే తుపాకీని ఉపయోగించేవాళ్ళు గురి చూసి పేలుస్తారు. అంటే తుపాకీ గుండు గురి యొద్దకే వెళ్ళిపోవాలి. చాలామందికి మంచి గురి ఉంటుంది. చిన్నపిల్లలు అరిస్తేనన్నా కొంచెం అటు వెనక్కి తీసుకెళ్ళండి, లేదా ఎవరైనా ఎత్తుకొని తిరగండి కొంచెం బయట. ఎందుకంటే వాళ్ళకి సరైన గాలి లేనప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. అలాగే మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏదైనా మన వెంట కుక్క పడింది అనుకోండి, వెంటనే ఒక రాయి తీసుకుంటాం. మనకు గురి సరిగా ఉన్నా లేకున్నా విసురుతాం అంతే. ఒక పక్షిని చూడగానే పిల్లలు రాయి తీసుకొని విసురుతారు. దేవుని పిల్లలారా, ఒక్కోసారి మనం విసిరిన రాయి కానివ్వండి, బాణం కానివ్వండి, తుపాకీ గుండు కానివ్వండి, గురి చూసి విసిరినప్పుడు అది గమ్యాన్ని చేరితే చేరవచ్చు, చేరకపోతే చేరకపోవచ్చు. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా ఒక గురి కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవుని యొక్క గురి ఏంటి అంటే పరలోకం. పరలోకం పైనే మనం ఎప్పుడు గురిని నిలపాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే మనము పరలోకం నుండి వచ్చామని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మనందరికీ ఒక వాక్యం తెలుసు. 90వ కీర్తన ప్రారంభ వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే మాకు దేవుడు.
ఈ వాక్యం మనందరికీ కంటత. అంటే కొన్ని తరాలుగా మనము దేవునిలో, దేవుని యొద్దే ఉన్నాం. అక్కడ నుండి మనం ఎక్కడికి వచ్చాం. మరలా దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. నా పిల్లల్ని నేను భూలోకానికి పంపించాను, నా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని తిరిగి నా యొద్దకు రావాలని ఆయన చూస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న మనమందరం కూడా ఆయన యొద్దకు చేరాలనే ఆలోచనతోనే ఉండాలి. నిజమైన క్రైస్తవుని యొక్క గురి, లక్ష్యం పరలోకమే. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుకునే పిల్లలకి ఒక లక్ష్యం ఉంటుంది. నువ్వు చదువుకుంటున్నావు కదా, భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నావంటే, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి, నేను ఒక లాయర్ని అవ్వాలి, నేను ఒక కలెక్టర్ని అవ్వాలి, నేను ఇంజనీర్ని అవ్వాలి. వాళ్ళ ఆలోచన, వాళ్ళ లక్ష్యం అది. కానీ దేవుని మాటలు విని మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడిన మనందరి గురి ఏమిటి అంటే పరలోకమే ప్రియులారా. ప్రతి క్రైస్తవుడు పరలోకం పైనే గురి పెట్టుకొని బ్రతకాలి. ఒక గురిని కలిగి జీవించాలి ఈ లోకంలో. పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లలైన వారు కొంతమంది ఈ లోకంలో ఉన్నంతకాలం వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో బ్రతికారో ఒకసారి చూద్దాం. 16వ కీర్తన 8వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, ఇది దావీదు కీర్తన అండి. అక్కడ చిన్న చిన్న అక్షరాలలో దావీదు కీర్తన అని వ్రాయబడి ఉంటుంది. 16వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుదాం. 8వ వాక్యాన్ని. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చూసారండి ఎంత మంచి మాట చెప్పాడు. సదాకాలము యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను అంటున్నాడు దావీదు గారు. అంటే దావీదు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక గురి కలిగి బ్రతికాడు. ఆయన గురి ఏంటి? నేనేదో ఇశ్రాయేలీయులకు రాజునవ్వాలి, నేనేదో పెద్ద పెద్ద విజయాలు సాధించాలి యుద్ధాలలో అని ఆయన ఆలోచించలేదు. కానీ నేను పరలోకం వెళ్ళాలి, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళిపోవాలి, సదాకాలము యెహోవా మీదనే నేను గురి పెట్టుకొని బ్రతుకుచున్నాను. పూర్తిగా చదవండి నా వచనాన్ని. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక. కుడి పార్శ్వమున ఉన్నాడు చాలు. అంటే నేను ఎప్పుడు ఆయన కోసమే ఆలోచిస్తున్నాను, నాలోనే ఆయన నేను కలిగి ఉంటున్నాను. అయినా నా తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే దేవుడు పరలోకంలో ఉండగలడు, మనలో కూడా ఉండగలడు. మనమందరం వచ్చింది పరలోకం నుండే. నేను పరలోకం పైనే నా గురి పెట్టుకొని బ్రతుకుతున్నాను అన్నాడండి. అందుకే దేవుడు దావీదు గారి గురించి సాక్ష్యం ఇస్తూ, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు, నెరవేరుస్తాడు కూడా కాదు, నెరవేర్చినవాడు అని దావీదు గారి గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. మన గురించి మనం సాక్ష్యాలు చెప్పుకోవడం అనేది సరైంది కాదు, కానీ మనల గురించి ఇతరులు చెప్పాలి. ఇక్కడ దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటండి? భూలోకానికి వెళ్ళిన నా పిల్లలందరూ కూడా మరలా నా సన్నిధికి రావాలి, పరలోకానికి రావాలి, నాతో కూడా ఉండాలి. నేను కోరుకున్నట్టుగా నాకిష్టులైన పిల్లలుగా భూమి మీద బ్రతకాలనే దేవుని ఆశ, దేవుని కోరిక. మనం అలా బ్రతికితేనే మరలా పరలోకానికి వెళ్ళగలుగుతాం ప్రియులారా. ఒక దావీదు గారి యొక్క గురి చూసాం. మరొకరి మాటలు మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25, 26 వచనాలు కూడా మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25, 26 వచనాలు ప్రియులారా. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయముల యందు మితముగా ఉండును. పందెపు రంగమందు పోరాడే వాళ్ళట అన్ని విషయములలో ఎలా ఉంటారట? మితముగా ఉంటారట. అంటే అన్ని విషయాల్లో అంటే
తినే విషయంలో కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇతరులతో తిరగడం ఇలాంటివి ఏవి ఉండవు. పందెపు రంగమందు పోరాడే వాళ్ళు ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు, ఒక గురిని కలిగి ఉంటారు. నేను ఈ పందెపు రంగంలో విజయం సాధించాలి, అదే వాళ్ళ ధ్యేయం. పందెపు రంగమందు పోరాడే వాళ్ళంతా ఎలా ఉంటారట? అన్ని విషయములలో మితముగా ఉంటారు. అన్ని విషయములలో మితముగా ఉంటారు. వారు క్షయమైపోయే కిరీటము కొరకైతే మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకు అక్షయమైన కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. మనము కూడా మితముగా ఉండాలట. పందెపు రంగమందు పోరాడే వాళ్ళు ఎలాగైతే మితముగా ఉంటారో వారు భౌతిక సంబంధమైన విషయాల్లో మితంగా ఉంటారు. మరి మనం ఆత్మ సంబంధమైన విషయాలలో మనం మితముగా ఉండాలి. మనం జీవించే విషయంలో మితంగా ఉండాలి. కాబట్టి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా, ఆమెని మీడియా వాళ్ళు అడుగుతున్నారు, ఇన్ని ఘన విజయాలను నువ్వు ఎలా సాధించావు అంటే, నేను కొన్ని మరి అలవాట్లను మార్చుకున్నాను. నేను స్నేహితులతో ఒకప్పుడు ఎక్కువగా తిరిగేదాన్ని, ఆ స్నేహితులు తిరగటం మానేశాను. సరదాగా తిరిగేదాన్ని, అవన్నీ మానేశాను. నా తిండి విషయంలో కూడా నేను చాలా మితంగా ఉంటాను. అందుకే నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఆటపైనే ఎక్కువగా నేను దృష్టి పెట్టాను. గొప్ప విజయాలు సాధించాలనుకున్నాను. అందుకే నేను ఈ స్థితిని చేరుకున్నాను. ఎవరినైనా మీరు ఆలోచించండి, క్రికెట్ దేవుడట సచిన్ టెండూల్కర్, ఆయన మాటలు కూడా అలానే ఉన్నాయి. దేవుని పిల్లలారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. దేవుని పిల్లలుగా మనం కూడా పరలోకం వెళ్ళాలనుకునే మనమంతా అన్ని విషయములలో మనం మితముగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. వారేమో పందెపు రంగమందు పోరాడే వారేమో క్షయమైపోయే కిరీటం కొరకు వాళ్ళు మితముగా ఉంటే, మనమైతే అక్షయమైన కిరీటమును పొందటానికి మనము మితముగా ఉండాలి. తర్వాత చూడండి 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తుట లేదు గాని గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, ఎంతో మందికి వాక్యాన్ని నేను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను పరలోకం కోసం అంటున్నాడండి. నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. అంటే ఈ మాటలు రాస్తున్న పౌలు గారు కూడా ఒక గురి కలిగి బ్రతికాడు ఈ లోకంలో. ఒక దావీదు గారు కానివ్వండి, ఒక పౌలు గారు కానివ్వండి, వీళ్ళకు ఒక గురి ఉన్నది. గురి కలిగి బ్రతికారు. పరలోకమే ధ్యేయంగా, పరలోకమే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు ఈ లోకంలో జీవించారు. ప్రియులారా, ఇంతమందికి, అనేక మందికి నేను వాక్యం ప్రకటించాను. ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరాన్ని నేను అదుపు చేసుకుంటున్నాను, నలగగొట్టుకొని దానిని నేను లోబరుచుకుంటున్నాను. దేని కొరకు? పరలోకం కోసం. ఎంత మంచి మాటలండి. మరి మనం పరలోకం కోసం ఏదైనా చేయగలుగుతున్నామా? ఏవైనా త్యాగాలు చేయగలుగుతున్నామా? మితముగా ఉండగలుగుతున్నామా? ఎలాంటి ఆలోచనలతో మనం బ్రతుకుతున్నాం? పౌలు గారు ఫిలిప్పీయులకు ఉత్తరాన్ని రాస్తూ, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో కూడా ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. అందరూ చూడాలి బైబిల్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. చూసారండి ఎంత మంచి మాటలు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును నేను పొందవలెనని గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నాను. దేవుడు మనందరినీ పిలిచాడండి. మనమంతా పిలువబడిన వాళ్ళం. మనమంతా ఎవరు? పిలువబడిన వాళ్ళం. బాప్తిస్మం పొందిన మనమంతా
లోకములో నుండి ప్రత్యేకింపబడిన మనమంతా పిలువబడిన వారం. బైబిల్లో మనం చూస్తాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయడానికి అంటాడు. అంటే మనమంతా పిలువబడిన వాళ్ళం. అవునండి. లోకంలో, పాపములో, చీకటిలో మనం బ్రతుకుతుంటే దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు ఆయన. మనము పిలవబడిన వాళ్ళం. చాలామంది సేవకులు ఎవరైనా వాక్యం చెప్పడానికి వెళుతుంటే వాళ్ళని చూసి మీకు పిలుపు ఉందా అని అడుగుతుంటారు. మరి మీకు అందరికీ పిలుపు ఉందా? ఏమో, మీరేం స్పందించట్లా. మిమ్మల్ని దేవుడు పిలిచాడు. ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి, ఆయనను గురించి ప్రకటించడానికి. ఏంటి ఆయన గుణాతిశయములు? మంచితనం, ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన గుణగణాలు, ఇవన్నీ కూడా సమాజానికి మనం చెప్పాలి. అందుకే మనల్ని పిలుచుకున్నాడు. పౌలు గారు అంటున్నాడు, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. ఆయన పిలిచింది ఎందుకు? బహుమానం ఇస్తానని. ఆ బహుమానమే పరలోకం. ఆ బహుమానమును నేను పొందాలని, ఆ బహుమానము మీదనే నేను గురిపెట్టుకొని బ్రతుకుతున్నాను, పరుగెత్తుచున్నాను. నా పరుగు ఎందుకు అంటే దేవుని పిలుపులో ఉన్న ఆ బహుమానాన్ని నేను పొందటానికి. ఎంత పరుగెత్తాడండి ఆయన? ఆ బహుమానం పొందటానికి ఇక్కడ దేవుని సువార్తను ప్రకటించటానికి పరుగులు తీశాడు. ఆ బహుమానం కోసం పరుగెత్తడం అంటే ఇక్కడ దేవుని పనుల కోసం పరుగెత్తడమే. నిజంగా పౌలు గారు ఎంత పరిగెత్తాడో మీకు తెలియాలంటే బైబిల్ చివరిలో ఒక 4 మ్యాపులు ఉంటాయండి. చివరి మ్యాప్ అందులో చూస్తే అపోస్తుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశాలు ఉంటాయి. చూడండి, ఒకసారి మ్యాప్ చూడండి. మీ బైబిల్కి చివరిలో ఉన్న మ్యాప్ చూడండి. బైబిల్కు చివరి మ్యాప్ అపోస్తుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు, అంటే ఆయన పరుగెత్తిన ప్రదేశాలు అవన్నీ. ఎన్ని ప్రదేశాలండి? మరి మనం ఎంత దూరం పరుగెత్తాం? మనం ఎన్ని ప్రదేశాలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాం? దేవుని పిల్లలారా, వెళ్ళాలి. మనమున్న ప్రాంతంలోనే కాదు, ఇంకా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళాలి. ఈ సిద్దిపేట ప్రాంతంలో ఉన్న పిల్లలు చాలా దూరం సువార్త ప్రకటన కోసం వెళతారని నాకు తెలుసు. వెళ్ళాలి. ఈ పరుగంతా ఎందుకు అంటే దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని. దేవుని పిల్లలారా, మమ్మలను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పిలిస్తే మేము ఎంత దూరమైనా వెళతాం. ఒకవేళ ఖాళీగా ఉందనుకోండి, ఎక్కడికైనా సువార్తకు వెళ్ళడానికి మేము అంత సిద్ధమైపోతుంటాం. ఎందుకంటే ఖాళీగా ఉండకూడదండి. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం చాలా చిన్నదండి. ఇప్పటికే చాలా వాడేసుకున్నాం. ఇక మన ముందున్నది చాలా కొంచెమే మాత్రమే. ఎప్పుడు ఈ లోకాన్ని వదులుతామో మనకు తెలియదు. ఈ లోపుగా ఆ బహుమానం పొందటానికి మనం అర్హులం కావాలి, అర్హత సాధించాలి, పరుగెత్తాలి. దేవుని సువార్త ప్రకటించటానికి మనం పరుగులు తీయాలి. పౌలు గారు చూడండి, ఆ బహుమానమును పొందవలనని నేను గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. నా గురి పరలోకం. ఒక దావీదు గారిని గురించి మనం చూసాం, ఒక పౌలు గారిని చూసాం. వీళ్ళు గురి పెట్టుకొని బ్రతికిన వాళ్ళండి. యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచిస్తానండి, ఎప్పుడు చూసినా ఆయన పరలోకం, నా తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఇదే ఆలోచన, ఇదే ధ్యాస ఆయనకి. అంటే ఆయన కూడా పరలోకం మీదనే ఆలోచన కలిగి బ్రతికాడా? పరలోకమే గురిగా బ్రతికాడా? అవునండి. పౌలు గారు హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట రాస్తున్నారు, చూద్దాం. మన కోసం, మనందరి కోసం మనం ఎలా ఉండాలో ఈ లోకంలో చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూడండి ప్రియులారా. ప్రారంభ వచనం, 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును మనకు చెప్తున్నాడు చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి సమాధానమునకు కర్తయు విశ్వాసమునకు అంతేనమ్మా, అదే అన్న, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడండి. ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే, ఇంతగా సాక్షి సమూహం ఎవరు? ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళంతా సాక్షి సమూహం. సాక్షి సమూహం అంటే ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది ఉన్నారు కదా. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఎంతమంది ఉన్నారండి ఆ 11వ అధ్యాయంలో? 11వ అధ్యాయంలో 4వ వచనంలో హెబేలు కనపడతాడు, 4వ వచనంలో హెబేలు, 5వ వచనంలో హనోకు, 7వ వచనంలో నోవాహు, 8, 9, 10 వచనాలలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, 21, 22లోకి వెళితే ఒక యోసేపు, 24లోకి వెళితే ఒక మోషే, 31లోకి వస్తే అక్కడ ఒక రాహాబు, 32లోకి వస్తే ఇంకను ఏమి చెప్పుదును గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చి చెప్పుటకు ఇంకా సమయము చాలదు. క్రిందకొస్తే అనేక మందిని గూర్చి మాట్లాడుతూ వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, సింహముల నోళ్ళు మూయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి. ఎవరండి సింహముల నోళ్ళు మూయించింది? దానియేలు గారు. అగ్ని బలమును చల్లార్చింది షద్రక్, మేషేక్, అబేద్నెగోలు. నిజంగా ఎంతమంది మనకు కనబడుతున్నారండి అక్కడ. 12వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఎంత గొప్ప సాక్షి సమూహం అన్నాడండి. ఒకప్పుడు అండి బైబిల్ అధ్యాయాలుగా వచనాలుగా లేదండి, బాగా వినాలి. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించినప్పుడు బైబిల్ గ్రంథం అధ్యాయాలుగా వచనాలుగా విడగొట్టబడలేదు. కాలానుగుణంగా కొంతకాలం అయిన తర్వాత దేవుని పిల్లలైన వారు, భక్తులైన వారు సులువుగా దేవుని మాటలను అర్థం చేసుకోవటానికి విడగొట్టారు అధ్యాయాలుగా వచనాలుగా. అంటే ఒకప్పుడు కలిపే ఉండేది. మరి కలిపి ఉంటే ఎలా మనం చదవాలి? ఆ 11వ అధ్యాయం అంతా చదువుతూ కంటిన్యూగా 12వ అధ్యాయంలోకి రావాలి. అంటే ఆ భక్తులందరినీ గూర్చి మాట్లాడుతూ ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా అన్నాడు. చూడండి, మనము కూడా ప్రతి భారమును సాతాను మనపై ఉంచిన ఆ భారమును, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి. సాతాను మన మీద భారం పెట్టాడా? అందుకే యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, పాప భారం, సమస్త భారమును, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలట. యేసు ఎక్కడ ఉన్నాడండి? యేసు వైపు చూడటానికి ఈ లోకంలో ఉన్నాడు ఆయన? లేడు, పరలోకంలో ఉన్నాడు. యేసు వైపు చూడటం అంటే వాక్యం వైపు చూడటం. మనం దేవునిలో ఉన్నతంగా బ్రతకాలంటే ఎవరి వైపు చూడకూడదండి. నా వైపు చూసినా, ప్రిన్సిపల్ గారి వైపు చూసినా, ఇక్కడ దైవ సేవకుల వైపు చూసినా ఏదో ఒక లోపం తప్పకుండా కనబడుతుంది. మాలో ఏ లోపం లేదని మేము చెప్పలేము. యోహాను గారు ఏం రాశారు తెలుసా? మన పాపములను మనం ఒప్పుకొని ఎడలన్నాడు, తనను కూడా కలుపుకున్నాడు. మనిషి అన్న తర్వాత మనిషిలో లోపాలు ఉంటాయి. అందుకే మనం ఎవరి వైపు చూడాలా? లోపాలు లేని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపే చూడాలి. అప్పుడే మన పరుగు కొనసాగుతుంది. ఎవరి వైపు చూసినా పరుగు ఆగిపోద్ది. ఎవరి వైపు చూసినా ఈ లోకంలో పరుగు ఆగిపోద్ది. ఎవరి వైపు చూడకుండా విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపే మనం చూడాలి. వాక్యంలో చూడండి ఆయన జీవితం ఎంత బాగుందో. యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. అంటే మనం కూడా పందెపు రంగంలో ఉన్నామా? అయితే మీ గురేంటి? పందెపు రంగంలో మనం అందరం ఉంటే మరి మన గురేంటి?
బహుమానమును పొందాలి. ఆ బహుమానమే పరలోకం. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం అది పరలోకం. దేవుని పిల్లలారా, ఎప్పుడు చూసినా మన ఆలోచన పరలోకం మీదనే ఉండాలండి. ప్రతిరోజు మీ సొంత పనులు మీరు చేసుకోండి, మీ డ్యూటీలు మీరు చేసుకోండి, పర్వాలేదు. కానీ మీ ధ్యాస, మీ ఆలోచన, మీ మీ తలంపులు ఎప్పుడు పరలోకంలో ఉన్న దేవుడి మీదనే ఉండాలి. మనందరి ఆలోచన అక్కడే ఉండాలి. పరలోకాన్నే గురిగా పెట్టుకొని మనం ఈ లోకంలో బ్రతకాలి. దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం ఈ వచనాలను చూసాం. ఎంతోమంది భక్తులు పరలోకాన్ని గురిగా పెట్టుకుని బ్రతికారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళంతా గురి పెట్టుకొని బ్రతికిన వాళ్ళంతా. ఇక మీకు విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, ఒక హెబేలు దగ్గర నుంచి ఎంతమంది భక్తులండి, వీళ్ళందరూ పరలోకమే ధ్యేయంగా, పరలోకమే లక్ష్యంగా, పరలోకమే గురిగా గురి పెట్టుకొని బ్రతికిన వాళ్ళండి వాళ్ళు. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. ఈ లోకంలో వాళ్ళు బ్రతికిన తీరు మనకు తెలుసు. గొప్పగా బ్రతికారు, దేవుని కోసం గొప్పగా బ్రతికారు. అలా మనం అందరం బ్రతికితే తప్ప మనం పరలోకానికి వెళ్ళలేం ప్రియులారా. ఇక మనం పరలోకం మీద గురి పెట్టుకొని మనం బ్రతుకుతుంటే మన గురిని ఆపేవాడు, మన గురిని మళ్ళించేవాడు ఒకడు ఉంటాడు. వాడే సాతాను. జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి. పరలోకమే గురిగా పెట్టుకొని మనం బ్రతుకుతున్నాం అనుకోండి, మనలను పరలోకం వెళ్లకుండా చేయడానికి మన గురిని మరల్చేవాడు ఒకడున్నాడు. వాడే సాతాను. వాడికి ఒక గురి ఉంది తెలుసా మీకు? వాడి గురేంటి? ఒక్కడిని కూడా పరలోకానికి వెళ్లకుండా చేయాలా. ఎవ్వరూ పరలోకానికి వెళ్ళకూడదు. వాక్యోపదేశకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవ్వరూ పరలోకం వెళ్ళకూడదన్నది వాడి గురి, వాడి లక్ష్యం, వాడి ధ్యేయం. నాకు దక్కని ఆ పరలోకం ఎవరికి దక్కకూడదు. నాకు దక్కని ఆ పరలోకం ఎవరికి దక్కకూడదు. ఏదో ఒకటి చేసి ఆ పరలోకంపై ఉన్న ఆ గురిని నేను మరల్చాలి అని వాడు కూడా ఎలాగంటే గర్జించు సింహము వలె, వాడు మన వెంట ఎలా పడుతున్నాడో తెలుసా? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ, దేవుని కోసం బ్రతికేవాళ్ళు, గురి పెట్టుకొని బ్రతికేవాళ్ళు సిద్దిపేటలో ఉన్నారా, జగ్గేపేటలో ఉన్నారా, ఏ పేటలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? అంతటా తిరుగుతుంటాడండి వాడు. ఏమండి, సాతానును గర్జించు సింహంతో ఎందుకు పోల్చాడో చెప్పమంటారా? సింహానికి ఒక గురి ఉంటుందండి. బాగా ఆలోచించాలి. సింహముతోనే ఎందుకు పోల్చబడ్డాడు సాతాను అంటే, సింహానికి ఒక గురి ఉంటుంది. అడవిలో ఏదైనా ఒక జంతువును చూసి దాన్ని తినాలి అనుకున్నప్పుడు వేట ప్రారంభిస్తుంది. ఇక ఏది మధ్యలో అడ్డం వచ్చినా దాని వైపు చూడదు, కానీ దేన్నైతే అది గురిగా పెట్టుకొని పరుగెత్తుతుందో దాన్ని సాధించేంత వరకు, దాన్ని తినేంత వరకు అది వేట ముగించదు. అందుకే సాతానును దేంతో పోల్చాడు? గర్జించు సింహం. అంటే వాడు కూడా మనల్ని టార్గెట్ చేశాడంటే ఎన్ని రకాలుగానైనా మనల్ని శోధించి వాడు మన గురిని మరల్చడానికే చూస్తాడు. చూసారా? గర్జించు సింహము అన్నాడు. ఆలోచించాలి. సింహానికి ఒక గురి ఉంటుంది, కుక్కకు కూడా గురి ఉంటుందండి. మనం అప్పుడప్పుడు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కుక్కలు మనం వెంటబడతాయి, బైకులు వెంటబడుతుంటాయి, అవునా? కుక్కలు కూడా నటండి ఒక పరిధిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇదంతా మన పరిధి, బజార్ అంతా ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్ని పర్లాంగులు మంది పరిధి. ఈ పరిధిలోనికి పక్క బజార్లో ఉన్న కుక్క రావడానికి కానీ వీల్లేదు, ఆ పక్క బజార్లో ఉన్న మనుషులు రావడానికి వీల్లేదు. మళ్ళీ ఆ బజార్లో ఉన్నోళ్ళు పోతే మాత్రం సైలెంట్గా ఉంటాయి. పక్క బజారోడు కానీ పక్క ప్రాంతం వాడు కానీ వస్తే తరిమి వెంటబడతాయి. ఎక్కడ వరకు అంటే వాటి పరిధి వరకు. ఆ పరిధి దాటిన తర్వాత అవి ఆగిపోతాయి. ఇంకో విషయం చెప్పమంటారా? ఆ పరిధి వరకు పరుగెత్తుతున్నా కానీ దాని గురిని మరల్చాలంటే చాలా ఈజీ అండి. ఒక చిన్న మాంసం ముక్క ఎవడైనా ఒక వ్యక్తిని పట్టడానికి అది వెళ్తుంది అనుకోండి, చిన్న మాంసం ముక్క అలా చూపించి పక్కకు విసిరేస్తే వాడిని పట్టడం ఇప్పుడు చూడదు, అది మాంసం ముక్క వైపు పరుగెత్తుంటుంది. అంటే దానికి గురి లేదన్నమాట. అందుకే కుక్కతో పోల్చలేదు దాన్ని, సాతానును. వాణ్ణి కుక్కతో పోల్చలేదు, గర్జించు సింహముతో పోల్చాడు దేవుడు. ఎందుకంటే దాని ముందు ఏది వేసినా కుదరదు. దాని గురి అది ఎప్పుడు కూడా తప్పదు. అందుకే గర్జించు సింహం అన్నాడు.
వాడు ఏం చేస్తున్నాడంటే పరలోకమే ధ్యేయంగా పెట్టుకొని బ్రతికే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ గురిని మరల్చటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ గురి తప్పి ఉరిలో చిక్కబడేటట్లుగా ఇక పరుగు కొనసాగకూడదు. ఉరిలో చిక్కబడితే ఇంకెక్కడ పరుగు కొనసాగుతుంది? వాడు ఉరులు సిద్ధం చేస్తున్నాడు పరిగెత్తే వారి కోసం. గురి కలిగి పరిగెత్తే వాళ్ళ కోసం ఉరులు సిద్ధం చేస్తున్నాడు ఆ మార్గంలో. ఎందుకంటే ఆ ఉచ్చులో ఆ ఉరులో పడిపోతే ఇక ఆ పరుగు కొనసాగదు, పరుగు ఆగిపోవాలంతే. అందుకే ఉరులు సిద్ధం చేస్తున్నాడు. ఉరి. అందుకే గురి యొద్దక నీ పరుగు ఉరి యొద్దక. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. దేవుని పిల్లలైన వారి కోసం వాడు చేసే ప్రయత్నాలు చూడండి ప్రియులారా. మన గురిని మరల్చటం కోసం, మన పరుగు ఆపటం కోసం వాడు ఏమి సిద్ధం చేస్తున్నాడో అక్కడ హబక్కూకు గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. ఉరులు అంటే ఉచ్చు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఎక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా, జగత్తు పునాది వేయబడక ముందు నుంచే నువ్వు ఎన్నో ఆలోచనలు వాళ్ళ మీద పెట్టుకున్నావు. ఇక భూమి మీదకు వెళ్ళిన తర్వాత నా పిల్లలు నా కోసం గొప్పగా బ్రతుకుతారనుకున్నావు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మురిసిపోయావు. వాళ్ళు మందిరాలకు వస్తుంటే ఎంతో ఆనందపడ్డావు. సువార్తను ప్రకటిస్తుంటే సంతోషించావు. ఇప్పుడు చూడు వాళ్ళని నేనేం చేశాను. నా ఉచ్చులలో వాళ్ళని చిక్కించుకున్నాను. వాళ్లకు ఉరులు సిద్ధం చేశాను. చూసారా? ముందు గాలం వేశాడట. ఆ తొలి ప్రయత్నానికి మానవులంతా పడిపోయారటండి. అంటే లోక సంబంధులంతా పడిపోయారు. ఇక కాస్తో కూస్తో భక్తితో బ్రతికే వాళ్ళు ఉంటే వాళ్ళు గాలానికి పడలేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమి సిద్ధం చేశాడు? ఉరులు అంటే ఉచ్చు. పక్షులకు ఉచ్చులు వేస్తారు కదా, జంతువులు వేటాడే వాళ్ళు కూడా ఉచ్చులు వేసి వస్తారు. ఉరులు ఒగ్గుతున్నాడట. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఇక ఆ ఉచ్చును కూడా తప్పించుకుంటే పెద్ద ప్రయత్నమే. గాలం వల వేస్తాడట. ఏం వేస్తాడు? గాలం అంటే చిన్న ప్రయత్నం. చిన్న ప్రయత్నానికి చాలామంది పడ్డారు. దాన్ని తప్పించుకుంటే ఉచ్చు పెట్టాడు. ఉచ్చును కూడా తప్పించుకుంటే వల వేస్తున్నాడండి. అంటే వదిలిపెట్టడా వాడు? వదలడు. వాడు చిక్కించుకునేంత వరకు వదలడు. ఆ ఉచ్చులో చిక్కిన తర్వాత, ఆ వలలో చిక్కబడిన తర్వాత వాడట దేవుని ముందుకు వెళ్ళి, చూసావా నీ పిల్లలు ఏమైపోయారు? చక్కగా పాడతారు, చక్కగా ప్రార్థన చేస్తారు, సువార్త ప్రకటిస్తారు, కానీ వాళ్ళ శరీర బలహీనతలు చూడు ఎలా ఉన్నాయో. నీ కోసం బ్రతకుండా నేను చేస్తున్నాను. వాళ్ళక నీ యొద్దకు రారు. వాళ్ళు నీ యొద్దకు రారు అని వాడు గంతులు వేస్తున్నాడట. దేవుని ముందు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవునికి మనం బాధ కలిగించకూడదు. ఇప్పుడు ఆయనను మనం ఏడిపించకూడదు. సాతాను గంతులు వేసే విధంగా మనం బ్రతకూడదు. వాడు ఉచ్చులు వేసినా దాన్ని తప్పించుకోవాలి. మనం దాన్ని తప్పించుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి. వాడు వదిలిపెట్టడు. ఒక మాట చూడండి, యోబు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. కొంచెం త్వరగా చదవండి. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును. వారిని పట్టుబడుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. దేవుడు ముందే చెప్పాడు, నాయనా ఉచ్చు పెట్టబడుద్దురా, ఉరులు సిద్ధం చేస్తాడురా వాడు సాతాను, మీరు జాగ్రత్తగా ఉండాలని యోబు గారి పుస్తకంలో, యోబు గ్రంథంలో దేవుడు రాయించాడండి. మళ్ళా చదువురా మాట ఎంత బాగుందో. వారిని వారిని అంటే దేవుని కోసం బ్రతికే వారిని, ఒక యోబులాగా, ఒక దావీదులాగా,
యేసుక్రీస్తులాగా బ్రతకాలని మనం అనుకుంటే మనల్ని కూడా వదిలిపెట్టాడట. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును. మనం ఉన్నది ఎక్కడ? భూమి మీదనే కదండి. మనమున్న చోటనే ఊరుంది. బాగా వినాలి. మనం ఎక్కడున్నామో, మనం ఏ ప్రాంతాల్లో ఉన్నామో అక్కడే ఉరిని వాడు సిద్ధం చేశాడు. ఉరి అందుకే ఉరి యొద్దక గురి యొద్దక మాట్లాడకన్నాను. వాడు నేలను అంటే మనమున్న చోటనే వాడు ఉరి సిద్ధం చేశాడట. తర్వాత వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. మనం వెళ్ళే మార్గంలో, మనం వెళ్ళే త్రోవలో, క్రీస్తు మార్గంలోనే ఎక్కడ ఏం పెట్టాడట? ఏం పెట్టాడు? ఉచ్చులు పెట్టాడట. దేవుని పిల్లలారా, ఏంటి మనం వెళ్ళే మార్గంలో ఉచ్చుందా? మనం వెళ్ళే త్రోవలో ఉరులు పెట్టాడా? అవునండి. మరి పెట్టినవాడు ఉచ్చు పెట్టినవాడు ఊరుకుంటాడండి? పడేంత వరకు వదిలిపెట్టాడు. ఉచ్చు పెట్టాడంటే ఎప్పుడు పడుతుందా అనే ఆలోచనతోనే ఉచ్చు పెట్టినోడు ఉంటాడు. ఒక పక్షి కోసమైనా, ఒక జంతువు కోసమైనా. వాడు అక్కడ నుంచి వెళ్ళడట. పడేంత వరకు, ఉచ్చులో పడేంత వరకు ఉచ్చు పెట్టినోడు వెళ్ళడట. బైబిల్లోనే ఉంది, చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. అందరు తీయండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుబడున. అంటే పక్షి పెట్టిన ఉచ్చులో పడాలన్నా అక్కడ ఏముండాలట? ఎర. ఇప్పుడు ఆ ఉచ్చులు పెట్టేవాళ్ళు ఏం చేస్తారంటే, ఊరికి ఉచ్చులో పడదు ఏది, ఒక జంతువు కానీ పక్షి కానీ. ఆ జంతువు కానీ పక్షి కానీ ఉచ్చులో చెక్కాలంటే దానికి సంబంధించిన ఆహారం, అది ఆశించేది, అది కోరుకునేది ఏదో ఒకటి అక్కడ పెట్టాలి. ఎర అంటే ఏంటి? దానికి సంబంధించిన ఆహారం. ఎర పెట్టకుండా పక్షి ఉరిలో చెక్కబడునా? ఏమీ పట్టుబడకుండా. అంటే వేటాడటానికి వచ్చిన వాడు, ఉచ్చు పెట్టినవాడు ఏమీ పట్టుకొనకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచునా? ఉరి పెట్టినవాడు వదిలి లేచునా? అమ్మా ఆ మాట వదిలి లేచునా అంటే వాడు వెళ్ళిపోడట. ఉచ్చు పెడితే అక్కడే ఎక్కడో చోట దాక్కుంటాడు. ఏదో ఒకటి పడుతుంది, తప్పకుండా దాన్ని తీసుకెళ్ళాలని. లేకపోతే వాడు వెళ్ళడట పట్టుకోకుండా. ఉచ్చు పెట్టాడు, ఉరి పెట్టాడు, ప్రక్కనే కూర్చున్నాడు. చూడండి, కొంతమంది వల వేస్తారు, అక్కడ ప్రక్కనే కూర్చుంటారు. ఆ చెట్టు చాటునో పొద చాటునో ఉంటారు. వాడు వెళ్ళడు. తప్పకుండా పట్టుకొని వెళ్ళాలా. సాతాను గారి టార్గెట్ ఏంటంటే మనం ఉచ్చులు పడిపోవాలంతే. పరలోకాన్ని ధ్యేయంగా పెట్టుకొని బ్రతికే వాళ్ళు సాతాను పెట్టిన ఉరిలో ఉచ్చులో చిక్కుబడాలి. వాడు లేచి వెళ్ళడట. ఎర పెడుతున్నాడట. ఎర అంటే ఉచ్చులో పడాలన్నా, వలలో పడాలన్నా ఏముండాలి? ఎర. పక్షులను పట్టేవాళ్ళు ఏదో నూకలో, ఏదో విత్తనాలు, ఏదో ఒకటి ఎర వేస్తారు. ఎర అంటే అవి ఆశించేవి. అప్పుడప్పుడు అవి ఏం చేస్తాయంటే వల చూడవు, అక్కడున్న ఆహారాన్ని చూసి అలా దిగిపోతుంటాయి. వాడు వల మళ్ళీ చేస్తాడు. ఉచ్చు పెట్టేవాళ్ళు కూడా చూడండి, ఏదో ఒకటి అక్కడ ఎర పెట్టాలి. ఎర అంటే ఏంటి? అప్పుడప్పుడు చూడండి, చేపలు పట్టేవాళ్ళు గేలం తీసుకుని వెళ్తారు. గేలం తీసుకునే వాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు ఉత్తి గేలం తీసుకెళ్ళరు, పక్కనే ఎరలు తీసుకెళ్తారు. ఎర అంటే ఏదో వాటి పేరే ఎర కాదు. వానపాము, దానికి ఎర. చేపకి ఎర ఏంటి? వానపాములు వర్షం వచ్చినప్పుడు దొరుకుతుంటాయండి. ఆ మట్టి కుప్పల్లో, చెత్త కుప్పల్లో వాటిని పట్టుకొని ఆ గాలాలు తీసుకొని వెళ్ళిపోతుంటారు. అక్కడ కూర్చొని ఆ చెరువుల్లో, ఆ ఏరు దగ్గర కూర్చొని, నదుల దగ్గర కూర్చొని చేపలు పడతా ఉంటారు. అంటే ఎర లేకపోతే చేప పడదా? ఆ గాలములు చూడండి ఎంత కొచ్చగా ఉంటుంది, దానికి ఎర గుచ్చుతాడండి. అలా నీళ్ళలో దించగానే చేప ఏం చేస్తుంది? అక్కడ గాలం ఉంది అనుకోదు, అది ఆ ఎరను చూసి వచ్చేసి అలా పట్టేస్తుంది. వెంటనే కొంచెం ఆ కదలికను గమనించిన అతను ఏం చేస్తాడు? లాగేస్తాడు. నా చిన్నతనంలో మా ఊరు ప్రక్కనే చిన్న వాగు ఉంటుందండి. అందరూ వర్షం వచ్చి వెలిసింది, అందరూ గేలాలు తీసుకొని వెళ్తున్నారు చేపలకి.
నేను అనుకున్నాను నేను కూడా పోయి ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ఒకటి తీసుకుని వెళ్ళాను. ఒక ఆయన పడుతున్నాడు, పక్కన నేను కూర్చున్నాను, ఇలా వేస్తున్నాను. ఉదయం నుండి సాయంకాలం వరకు ఒక్కడు కూడా బళ్ళ నాకు. ఆ పక్కనోడేమో ఓరు లాగుతూ ఉన్నాడు ఊరికే. దానికి కూడా తెలివి ఉండాలి. మనం ఏదో పోయి అలా కదిలిస్తుంటే ఏదో కొత్త మొహోడు వచ్చాడు, పిచ్చోడు వాడు ఎవడో వచ్చాడురా అని అవి కూడా తప్పించుకొని పోతాయి. నైపుణ్యం ఉండాలి. దేవుని పిల్లలారా, ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కబడునా, ఏమీ పట్టుకొనకుండా ఉరి పెట్టిన వాడు వదిలి లేచి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. వాడికి ఆశ ఉంటుంది. పడేంత వరకు వాడు వదిలి వెళ్ళడు. ఇప్పుడు సాతాను కూడా వాడు పెట్టిన ఉచ్చులో ఉరిలో పడడానికి మనకు ఎర్రలు పెడుతున్నాడట అండి. బాగా వినాలి. పరలోకపు దిశగా మనం పరుగులు తీస్తుంటే, పరలోకాన్నే గురిగా పెట్టుకుని మనం ప్రయాణం చేస్తుంటే, మనం వెళ్ళే మార్గంలో ఎర పెట్టి ఆ ఎర మీదనే ఉచ్చు పెట్టాడంట. ఇప్పుడు దాన్ని చూసి మనం అక్కడ అందులో పడిపోవాలంతే. ఉచ్చులో ఎర లేకపోతే మనం పడతామా? మనకు కూడా ఎర్రలు వేస్తున్నాడు వాడు. ఏటా ఎర, ఏంటా ఉచ్చు? చూద్దాం. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. సాతాను మన పరుగును ఆపటానికి, మనము గురి యొద్దకు వెళ్లకుండా చేయటానికి వాడు పెడుతున్న ఉచ్చు ఏంటి, ఆ ఎర ఏంటో ఒకసారి మనం లేఖనాల్లోకి వెళ్ళి చూద్దాం. 69వ కీర్తన చూడండి, అందరూ చూడండి. 69 కీర్తన 22వ వచనం. 22వ వచనం. 69వ కీర్తన 22వ వచనం. ప్రియులారా, వారి భోజనము వారికి ఉరుగా నుండును గాక. అబ్బా, ఏటి సాతాను పెట్టే ఊరేంటి? భోజనమే ఉరి. అబ్బా, భలే ఎరబెట్టాడండి వాడు మనకి. అంటే దేవుని పిల్లలైన వాళ్ళని దారి మళ్లించటానికి, పరలోకం వెళ్లకుండా చేయటానికి వాడు పెట్టిన ఉచ్చు, ఆ ఎర ఏంటంటే భోజనం అట అండి. ఇటు భోజనం మనకు ఉచ్చా? పరలోకం వెళ్లకుండా చేయటానికి భోజనాన్ని ఎరగా వేస్తున్నాడా వాడు? అవునండి. ఈరోజు చూడండి, క్రైస్తవ్యంలో చాలామందిని దేనికోసం ఆలోచించేవాడుగా చేశాడు తెలుసా? భోజనం. ఇలాంటి సెమినార్ పెట్టామనుకోండి, ఏముండాలా? భోజనం ఉండాలి. అలాగని మీరు అంతా భోజనం కోసం వచ్చిన వాళ్ళని నేను అనట్లేదు, వందనాలు. చాలామంది క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను. అది లేకపోతే ఎలాంటివి అస్సలు. ఇప్పుడు ఈ సెమినార్లో భోజనం లేకపోతే వచ్చే సెమినార్లో ఎంతమంది వస్తారో అప్పుడు అర్థమవుతుంది. తమ్ముళ్ళు భోజనం సిద్ధం చేయకుండా ఏదో వాక్యం మాత్రమే చెప్పి అలా వదిలేశారనుకోండి, నెక్స్ట్ సెమినార్లో ఎంతమంది ఉంటారు? ఆ భోజనం ఏముంది, అవసరమైతే క్యారేజ్ తీసుకెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారా? దేవుని పనికే కదా మనం వెళ్ళేది. ఇంటి దగ్గర నుంచి కొంచెం బాక్స్ తీసుకొని వద్దాం, ఆ మధ్యలో కొంచెం తిని కూర్చుందాం అని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా? నువ్వు భోజనం ఏర్పాటు చేయలేదు కనుక మేము అసలే రాము. నీ దిక్కున్న చోట చెప్పుకో, మేమైతే రాము. నిజమండి. నేనండి దేవుని సువార్తకు సేవకు వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి బాక్సులో భోజనం పెట్టుకొని వెళ్తానండి. అలవాటు చేసుకున్నాను నేను. ఇప్పుడు మన సొంత పనులకు వెళ్ళినప్పుడు క్యారేజ్ తీసుకెళ్ళినప్పుడు దేవుని పనికి తీసుకెళ్తే తప్పేంటి? అంటే ఇప్పుడు ఇక్కడ మీ వండితే తీసుకురమ్మని నేను అనట్లేదు. ఒకవేళ వండే పరిస్థితులు లేకపోతే సెమినార్ జరగొద్దా? చెప్పండి. ఎప్పుడు పైసలు ఉంటాయా? దేవుని పిల్లలారా, వాక్యం వినడం ముఖ్యం. ఒక తమ్ముడికి నేను కూడా ఇలా సెమినార్ ఏర్పాటు చేసి ఫోన్ చేశాను. తమ్ముడు సెమినార్ జరుగుతుంది, ఎల్లుండే సెమినార్ వస్తారంటే, అక్కడ ఏమైనా ఉందానా అని అడుగుతున్నాడు. అక్కడ ఏమైనా ఉంటుందా అంటే, ఏముంటుంది తమ్ముడా, పులిహోర చేస్తున్నామని అన్నాను. ఏటి పులిహోర పెడతారా? కష్టం అన్నా. ఏంటన్నాడు? కష్టం అన్నా. అంటే నీకు వాక్యం నేర్పించటానికి నీకేం పెట్టాలా? చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానో అయితే ఒక 10 మందిని వేసుకొని వస్తావా? ఏమైనా ఉంటే చెప్పండి అన్న, ఆటో కట్టుకొని వస్తాం అన్నాడు. ఆటో కట్టుకొని వస్తాడంట ఏదైనా ఉంటే. చూసారా? ఇంకొక ఆయనకు ఫోన్ చేశానండి. ఇంకొక ఆయనకు ఫోన్ చేస్తే అన్నాడు 50వ కీర్తన 100వ కీర్తన అన్నాడు. సెమినార్కి రమ్మని ఫోన్ చేస్తే 50వ కీర్తన 100వ కీర్తన అడుగుతున్నాడు. ఏంటి తమ్ముడు 50వ కీర్తన 100వ కీర్తన ఏంటనంటే, మీకు అర్థం కాలేదన్నా విజయరావు అన్న అన్నాడు.
50వ కీర్తన అంటే వచ్చినందుకు ఛార్జీకి 50 ఇస్తారా, 100 ఇస్తారా? 50వ కీర్తన 100వ కీర్తన అంటే అదంట. అంటే వచ్చిన ప్రతి మనిషికి తలా 100 చేతులు పెట్టి ఏ మనుషులండి వీళ్ళందరూ! ఎవరో తెలుసా? సాతాను పెట్టిన ఉచ్చులో చిక్కుకున్న వాళ్ళు. తిండి ఉంటేనే కదులుతారు. దాదాపుగా మా ఆరాధన డాడీ గారు లైవ్ అయిపోయిన తర్వాత కొనసాగుతుందండి. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ చర్చికి రావట్లేదు. ఏంటమ్మా రావట్లేదని ఇంటికి వెళ్ళి అడిగితే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము ఆకలికి తట్టుకోలేకపోతున్నామండి. మరి మీరు వదిలిపెట్టేసరికి 1:30 అవుతుంది. ఒక్కోసారి ఇంకో పావుగంట ఎక్కువ కూడా అవుతుంది. 12:30 కల్లా నేను భోజనం చేయాలి, నాకు షుగర్ ఉంది, అందుకే నేను రావట్లా, ఇంకో చర్చికి వెళ్తున్నా, పెందల కాడ వదిలిపెట్టే చర్చికి వెళ్తున్నా. ఎందుకంటే అంటే నీకు భోజనం తప్ప వాక్యం అవసరం లేదా? ఎంతో కాలంగా వస్తారు కానీ వాక్యం యొక్క విలువ తెలుసుకోరండి. వాక్యం ఎంత గొప్పదో తెలుసుకోరండి. నిజంగా వాక్యం మనకు అర్థమైతే భోజనాన్ని పట్టించుకుంటామండి? భోజనం అవసరం లేదండి. వారి భోజనమే వారికి ఏమైపోయింది? ఉరి. సాతాను పెట్టిన ఉరి ఏంటంటే అక్కడ భోజనం లేదంట, నువ్వు వెళ్ళొద్దులే. మరి వాక్యం లేకపోతే పరలోకం ఎలా వెళ్తాం? అంటే నిన్ను చిన్న చిన్నగా దారి మళ్లించే కార్యక్రమాలు చేస్తున్నాడు వాడు. ఈరోజు మరి ఎవరినో నేను ఎత్తి పడవడానికి కాదు కానీ సేవకులు అంతే తయారైపోయారు, విశ్వాసులు అంతే తయారైపోయారండి. దేవుని పిల్లలారా, ఆలోచించాలి. వారి భోజనమే వారికి ఉరి. భోజనం కోసమే ఆలోచించడం. కొంచెం ఆలస్యమైందనుకోండి, ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటారో, ఎంత ఇబ్బంది పడుతుంటారో. సాతానుగాడు మొట్టమొదట ప్రారంభం నుండి కూడా ఈ భోజనం అనే ఉచ్చు పెట్టి ఎరపెట్టి దేవుని పిల్లల్ని దేవుని కాకుండా చేశాడండి. ఒక ఏశావు ఎక్కడ పడిపోయాడు? భోజనం దగ్గర. ఒక్క పూట కూటి కోసం దేవుని ఆశీర్వాదం అంటే పరలోకాన్ని పోగొట్టుకున్న ఒక దౌర్భాగ్యుడు. నేను దౌర్భాగ్యుడు అనడం లేదు, బైబిల్లోనే ఉంది. ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉంటాడేమో చూసుకోండి. మీలో అంటే ఉంటారా? అంటే భోజనం కోసం వాక్యాన్ని వదులుకునేవాళ్ళు. ఆ రోజు భోజనం కోసం ఆశీర్వాదాన్ని వదులుకున్నాడు ఎవరు? ఏశావు. ఇప్పుడు ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయండి? వాక్యంలో ఉన్నాయి. అంటే నువ్వు వాక్యాన్ని వదులుకున్నావంటే నువ్వు ఆశీర్వాదాన్ని వదులుకున్నట్టే. ఒక్క పూట లేకపోతే ఏంటి? దేవుని పిల్లలారా, ఆలోచించండి. వారి భోజనము వారికి ఏమైపోయిందట? ఉరిగా. రోమాపత్రిక 11వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 9వ వచనం చదువుదాం. రోమా 11:9. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును అన్నాడు. చూడండి దేవుడు. ఏటట? పరలోకం వెళ్లకుండా ఆటంకం చేసేది ఏదట? భోజనం అటండి. ఏమండి, దేవుడు బైబిల్లో ఒక మాట అన్నాడండి, నీవు తిండిపోతు అయితే నీ గొంతుకు ఏం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకోరా. అప్పుడైనా ఆగుతావేం కొంచెం. నీ గొంతుకు కత్తి పెట్టుకో, వాక్యం అనే ఖడ్గాన్ని పెట్టుకో. నువ్వు తిండిపోతు అయితే. ఏమండి, దేవుడు తిండిపోతులు పరలోకం ఇవ్వడండి. తిండిపోతులుగా మార్చేసింది ఈరోజు. తిండిపోతులుగా మార్చేసింది, త్రాగుబోతులుగా మార్చేసింది. నేను ఒక పాఠం మాట్లాడానండి, ఈ పోతులకు పరలోకం ఉంటుందా? టైటిల్ ఏంటి? ఈ పోతులకు పరలోకం ఉంటుందా? ఏ పోతులు? అందులో తిండిబోతులు, త్రాగుబోతులు, వదరుబోతులు, సోమరపోతులు, ఎంతమందిని. బైబిల్లో ఎన్ని పోతులు ఉన్నాయంటే మేకపోతులు, గొర్రెపోతులు కాదు. ఈ పోతులకు పరలోకం ఉంటుందంటే అసలు వీళ్ళు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కాదు. కనుక తిండిబోతులుగా మనం బ్రతకూడదు. ఒకవేళ దేవుని పిల్లలు ఏది పెడితే అది తిని తృప్తిగా వెళ్ళాలి తప్ప ముందుగానే నేను అది పెడితే వస్తా, ఇది పెడితే వస్తా. వీళ్ళందరూ సాతాను ఊరిలో ఉన్నోళ్ళు. మంచిదే, సేవకుల ఆరోగ్యం కోసం మంచి భోజనం పెట్టండి, కాదనడు. మంచి భోజనం అంటే ఏదో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. మంచి భోజనం అంటే వెజ్ పెట్టండి, చక్కగా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు.
ఆదివారం వచ్చిందనుకోండి, మన క్రైస్తవులందరూ ఏం చేస్తారంటే స్పెషల్ ఉండాలి. ఏముండాలా? మొక్క. ఒక ఆవిడ అంటుంది, మీరు ఎన్నైనా చెప్పండి విజయరావు గారు, మా ఆయనకు మాత్రం మొక్క లేనిదే ముద్ద దిగదు అంటుంది. అంటే ముద్దలో ఏముండాలా? మొక్క ఉండాలి. మరి ఎన్ని తింటాడు? మరి ఎన్ని ముద్దలు తింటాడు? ఓ 10 ముద్దలు తింటే సరిపోద్దా? అసలు కొంతమంది తింటారండి, ఇంట్లో భార్య పిల్లలు తిన్నారో లేదో కూడా చూడకుండా తీసుకురా తీసుకురా తీసుకురా, అక్కడ సౌండ్లు వస్తుంటే నీకు అర్థం కావట్లేదా? అక్కడ శబ్దం చేస్తుంటారు కదా, నాకు గిన్నెల్లో శబ్దం అవుతుంటేనే భర్తకి ఏమవ్వాలా? ఈ బుద్ధి లేనోడికి అర్థం కావాలా? అక్కడ శబ్దం అవుతుందంటే అడుగు పట్టిపోయింది లేదు అక్కడ. తీసుకురా తీసుకురా అంటే పాపం కొంతమంది ఆడవాళ్ళు ఏమోలే పనికి వెళ్ళి వచ్చాడు మనకు లేకపోయిందని శుభ్రంగా వాళ్ళకి పెట్టి వీళ్ళు పస్తుంటున్నారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఉడికిందా లేదని తెలుసుకోవడానికి సగం తిని కూర్చుంటున్నారు. ఆడవాళ్ళు తెలివిగల వాళ్ళు కూడా ఉంటారు. ఆదివారం వస్తేనండి స్పెషల్ ఉండాలి. అది ఉండటానికండి ఇక్కడ ఆరాధన పట్టించుకోకుండా వండి 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 ఎన్ని సిద్ధం చేసుకుంటారోనండి. ఇక్కడ పాటలన్నీ అయిపోతాయి, చిన్నగా వస్తుంటారండి భక్తులు ఆరాధనకి. ఎందుకు? అక్కడ మొక్క చెక్క మరి ఊరుకుందా? మళ్ళీ అంతా వండిన తర్వాత ఆ వాసనకు తట్టుకోలేక వాళ్ళు ఎప్పుడు వదిలిపెడతారో ఆరాధన, ఎందుకు వచ్చిన కూడా కాస్తంత ఒక రౌండ్ వేసిపోతే పోలా. శుభ్రంగా గొంతు వరకు కొంచెం అని తిని కొంచెం తినడానికి ప్రారంభమై ఆ వాసనకి ఆ రుచికి తట్టుకోలేక గొంతు వరకు తిని ఇక్కడికి వచ్చి నిద్రపోతూ పక్కనోళ్ళ మీద పడటం, వెనకోళ్ళ మీద పడటం. ఏంటి బాధలన్నీ? తిండిబోతులుగా మార్చేసింది సాతాను. ఇశ్రాయేలీయులు చూడండి, తిండి కోసమే వాళ్ళు అరణ్యంలో చచ్చారండి, దేవుని చేతిలో భయంకరంగా. మాంసం కోసం ఏడ్చారట. దేవుని పిల్లలందరినీ ఇలా మార్చేస్తున్నాడు సాతాను. వారి భోజనము వారికి ఉరి. యేసుక్రీస్తు కాలంలో చూడండి, ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఇదే ఆలోచన. పౌలు గారు చూడండి ఏం రాశాడు? వారి కడుపే వారి దేవుడు. అసలు దేవుని వదిలేశారు, కడుపు దేవుడి మీద పడ్డారు. దేవుని పిల్లలారా, సాతాను పెట్టిన ఆ ఉరి ఏంటంటే భోజనం. ఇందులో మునిగిపోయి ఈరోజు క్రైస్తవులు ఆరాధనలకు ఎగ్గొట్టేసి సరిగా రాకుండా, ఫంక్షన్లు ఎక్కడైనా జరుగుతుంటే చాలండి, అసలు వాళ్ళ సొంత బంధువులు కాకపోయినా సరే అక్కడేదో మంచి భోజనం దొరుకుతుందని ఆరాధనలు ఎగ్గొట్టి వెళ్ళే వాళ్ళు ఈరోజు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? మీలో ఉన్నారని నేను అనట్లేదు, ఉంటే చూసుకోండి. ఒకవేళ ఆరాధనలు ఈజీగా ఎగ్గొట్టేస్తారు, ఎందుకంటే అక్కడ మంచి భోజనం దొరుకుతుంది, స్పెషల్ ఫుడ్. భోజనం కోసం ఆరాధన వదిలిపెడతావా? వాక్యం వదిలేస్తావా? సహవాసం వదిలేస్తావా? సాతాను పెట్టిన ఉచ్చు ఇది. పరలోకం వెళ్ళరండి ఇక ఇలాంటి వాళ్ళు. దేవుని పిల్లలకండి ఒక ప్రక్క కడుపు మాడుతూ ఉండాలండి. కడుపు మాడాలి, మార్చుకోవాలి. చేయండి ఉపవాసం, అవసరమైతే కడుపు మార్చుకొని దేవుని కోసం ఇవ్వండి దాన్ని. మీరు తినేదాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టండి, సేవకులకు సహకరించండి. రెండవ ఉచ్చు చూద్దాం. 3 చెప్తానన్నాను కదా, 2 పాఠాలు ఉన్నాయి, తొందరగా ముగించాలి. వాడు పెట్టిన మొదటి ఆ ఊరి ఏంటంటే, ఆ ఉచ్చు ఏంటంటే భోజనం. రెండవ చూద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 23 నుంచి చదువుదామండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం నుండి. తమ్ముళ్ళు తీసిన వాళ్ళు చదవండి. తనకు ప్రాణహానిమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును. ఉరియొద్దకు పక్షి ఏమండి, పక్షికి ఆహారం ఒక్కటే కావాలి, ఏదో అక్కడ తిని ఆనందపడాలి. ఈ పక్షి ఏం చేస్తుందంటే అక్కడ వల ఉన్నది, నాకు ప్రమాదం ఉందని తెలుసుకోకుండా ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి పరుగెత్తినట్లుగా వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయాను. దాని వెంట అంటే జార స్త్రీ గురించి చెప్తున్నాడండి. జార స్త్రీ, చెడు స్త్రీ గురించి మాట్లాడుతున్నాడండి. పోయెను. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకించండి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము, మీ మనస్సు వెళ్ళనీయకండి. దారి తప్పి దారి నడుచు త్రోవలోనికి, అది నడుచు త్రోవలోనికి పోకుము. దాని త్రోవలోనికి పోవద్దు.
అది గాయపరిచి పడదోసిన వారు అనేకులు, పడద్రోసిన వాళ్ళు అనేకులు, అది చంపిన వారు ఆ, లెక్కలేనంత మంది. చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. నువ్వు చచ్చిపోయేంత వరకు నిన్ను వదలదో. ఆ ప్రారంభ మాట చూడనా 23వ వచనంలో, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక అంటే నా ప్రాణం పోతుందని ఎరగక పక్షి, పాయింట్ అక్కడే ఉంది, పక్షి ఉరి యొద్దకు త్వరపడునట్లుగా. ఏంటంటే పక్షి ఉరి యొద్దకు త్వరగా వెళ్ళిపోతుందట. అలా వెళ్ళిపోతున్నాడట జార స్త్రీ దగ్గరికి మనిషి. చాలామంది పురుషులు జార స్త్రీ ఉచ్చులో చిక్కుబడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. జార స్త్రీ అంటే ఎన్నో ఆశలు చూపిస్తూ ఇదిగో ఎంతోమందిని నాశనం చేస్తున్నారండి ఈరోజు సమాజంలో స్త్రీలు. బాగా వినాలి, అంటే స్త్రీలను పాడు చేసే పురుషులు కూడా లేకపోలేదు సమాజంలో. జార స్త్రీని గురించి జాగ్రత్త పడమంటున్నాడండి. దెలీలా దగ్గరికి వెళ్ళాడండి కారణ జన్ముడు. ఎవరైనా సంసోను, అవునా? వెళ్ళిన తర్వాత ఆ ఫిలిస్తీన్ల సరదారులట వచ్చి అతని బల రహస్యం ఏమిటో, బలం ఎక్కడుందో తెలుసుకుంటే మా సర్దారుల్లో ప్రతి ఒక్కడు నీకు ఎంత ఇస్తామో తెలుసా? 1100 వెండి నాణాలు ఇస్తాం ఒక్కొక్కడు. బల రహస్యం తెలుసుకుంటే ఎంత ఇస్తాం? ఒక్కొక్కడు 1100 వెండి నాణాలు. నువ్వేం చేస్తావో మాకు తెలియదు. అతన్ని లాలన చేస్తావు, ఏం చేస్తావో, నీ జ్ఞానాన్నంతా ఉపయోగించి తన బలం ఎక్కడుందో తెలుసుకోమని అన్నారండి. ఎంత ఇస్తారంట? 1100 వెండి నాణాలు ఇస్తారట ఒక్కొక్క ఫిలిస్తీన్ల సర్దారు. ఎంత ఆఫర్ వచ్చిందండి! యేసుక్రీస్తుని అప్పగిస్తే ఇస్కరియోతు యోధాకి ఎంత వచ్చింది? 30 వెండి నాణాలు. ఒక్క 30 వెండి నాణాలకు యేసుక్రీస్తుని అప్పగించాడు. ఆమె ఆఫర్ చూడండి ఎలా ఉందో. ఒక్కొక్క సర్దారట 1100 వెండి నాణాలు 1100 వెండి నాణాలు ఇస్తారట. అంటే ఫిలిస్తీయులకు ఎంత భయమో సంసోన్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఎంత ఖర్చు పెట్టైనా ఇతను లేకుండా చేయాలనుకున్నారు. మొత్తానికైతే ఆ బలరహస్యం తెలుసుకోవడానికి లాలించి, ఇంకా ఏదేదో బుజ్జగించి, ఏదేదో చేసి, తన తొడ మీద నిద్రపుచ్చినట్టుగానే చేస్తూ, మైకంలోనికి తీసుకువెళుతూ తన బలరహస్యాన్ని తెలుసుకుంటుందండి. మొట్టమొదట అడిగినప్పుడు అతనికి అర్థం అవ్వాలి కదా, నాకు ఇక్కడ ప్రాణహాని ఉందని. అనుకోలేదా? నా బలాన్ని గురించి అడుగుతుంది, దేవుడు చెప్పొద్దన్నాడు, ఇది రహస్యంగా ఉంచాలి. ఇక్కడ ఈమె అడుగుతుందంటే నా ప్రాణానికి హాని ఉన్నదని తెలుసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఆ వలలో చిక్కుబడ్డాడు, ఆ ఉచ్చులో పడిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళట్లేదండి. చాలామంది పురుషులు వ్యభిచార గృహాలకు, జారస్త్రీ గృహాలకు అలవాటు పడిన తర్వాత అక్కడి నుంచి భార్యలు బయటికి తేవడానికి చాలా ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళ వలన కాదండి. ఎందుకంటే అది అలాంటి ప్రమాదకరమైనటువంటి స్థలం. ఇక పోవడమే తప్ప వచ్చేది ఉండదు. దెలీలా యొద్ద చేరిపోయాడట. అంటే స్కూల్లో చేర్చడం ఎలా చేరిపోతారో పిల్లలు, ఇక అక్కడ చదువు కంప్లీట్ అయ్యేంతవరకు ఆ స్కూల్ నుంచి రాడనమాట. ఈయన కూడా అంతే, ప్రాణం పోయేంతవరకు రాడేక. అలా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది అండి. దీని గురించి మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో రాశాడండి. ఆయనకు బాగా స్త్రీలను గురించి బాగా అనుభవం ఆయనకి. ఎందుకంటే 1000 మందిని చేసుకున్నాడంట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వరల వంటిదై. ఏమండి? మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది. నేను ఈ పాఠం మాట్లాడానండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఏదని ఒక అద్భుతమైన పాఠం మాట్లాడి యూట్యూబ్ ఛానల్లో, బైబిల్ విజడం ఛానల్లో పెట్టాను. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఏది? అదేదట? అసలు మరణమే దుఃఖం కలిగిస్తుంది కదా. మరణమే ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది. మరణము కంటే ఇంకా ఎక్కువ దుఃఖం కలిగించేది ఉందంట. మన కుటుంబంలో మనకు కావలసిన వారు, మన కుటుంబానికి ఆధారంగా ఉన్నవాళ్ళు చనిపోతే ఎంత ఏడుస్తామండి మనం. అసలు మరణమే దుఃఖాన్ని కలిగిస్తుంది.
మరణించిన ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అండి అసలు బంధువులం కాకపోయినా 2 కన్నీళ్ళు రాలిపోస్తాం, అక్కడ దుఃఖపడతాం వాళ్ళ దుఃఖాన్ని చూసి మనం. ఇక్కడ అంటున్నాడు మరణము కంటే, తొందరగా కూర్చోవాలమ్మా, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడినది. అది వలల వంటిదై, అదేంటో చెప్తున్నాడు చూడండి. అది వలల వంటిదై, ఉరుల వంటి మనసును, బాగా వినాలి, వలల వంటిదై, ఉరుల వంటి అంటే ఉచ్చులు, ఉరుల వంటి మనస్సు గలదై, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. అంటర్లైన్ చేయన మాటలు. వలల వంటిదై, ఉరుల వంటి మనస్సు కలిగి, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. అలాంటి స్త్రీలు ఉంటారా? ఉంటారండి. పట్టారంటే వదలరండి. పట్టారంటే వదలరు ప్రియులారా. ఆలోచించండి. అంటే అలాంటి ఉచ్చుల్లో పడిపోతున్నారు ఈరోజు యవనస్తులైన బిడ్డలు, ఎంతోమంది పురుషులు. మన మేలు కోసమే చెప్పాడండి. ఒక స్త్రీ విషయంలో మనం ఎలా ఉండాలి? ఒక స్త్రీ కనిపించగానే సంఘంలో ఒక పద్ధతి పెట్టాడండి. పెద్దవాళ్ళు అనుకోండి అక్క అనాలట, చిన్నవాళ్ళైతే చెల్లి, ఇంకా వృద్ధులైతే తల్లిగా భావించాలి, అవునా, తండ్రిగా భావించాలి. దేవుని పిల్లలారా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గర ఏమన్నాడు? అమ్మా. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ దగ్గర ఏమన్నాడు? అమ్మా. ఒక స్త్రీని మనం అమ్మా అనగలిగితే పాపం చేసే ఆలోచన మనకు రాదండి. ఆ ఊరిలో చిక్కబడకుండా ఏమంటే పరలోకానికి వెళ్ళే మనలను, పరలోకానికి వెళ్ళాలనే ఆలోచనలు కలిగినటువంటి మనలను దారి మళ్లించడానికి ఎలాంటి ఉచ్చులు వాడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక ఆ ఉచ్చులో పడ్డామంటే ఇక మన గురిని మనం చేరుకోమండి. గురి యొద్దక మరొక ఉచ్చు ఏంటో చూద్దాం. సాతాను పెట్టిన మరో ఉచ్చు. మొదటిది ఏంటి? భోజనం. రెండవది జార స్త్రీ. మూడవది చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుండి చదువుదాం ప్రియులారా. 9వ వచనం నుండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అన్నాడు చూడండి. అక్కడ అంటలేం చేయండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అన్నాడు. ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ధనాపేక్ష ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే ఎన్ని రకాల కీడులు ఉన్నాయో ఆ కీడులన్నీ దేని వలన కలుగుతాయంటే ధనాపేక్ష వలనేనంట. లోకంలో ఉన్న వాళ్ళు అంటారు అష్టదరిద్రాలని. అంటే 8 రకాల కీడులు, దరిద్రాలు. బైబిల్లో చాలా రకాలు ఉన్నాయి కీడులు. ఆ కీడులన్నీ ఎలా సంభవిస్తాయి ఒక మనిషికి అంటే బైబిల్ చెప్తుంది ధనాపేక్ష వలన. అంటే సాతాను పెట్టిన మరో ఉచ్చేంటి దేవుని పిల్లలకి? ధనాపేక్ష. ధనం అదే ఎర. ఉచ్చు అనుకుంటారో, ఎర అనుకుంటారో, ఏమనుకుంటారో. భోజనం ఒక ఎర, జారస్త్రీ ఒక ఎర, ధనం ఒక ఎర. ఈ ఎరను చూసి ఆ ఉచ్చులో పడిపోతున్నారండి దేవుని పిల్లలారా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. అందులో ఇస్కరియోతు యోధా ఒకడు, ఒక ఆకాను ఒకడు, గెహాజీ ఒకడు. అవునా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది అండి. గెహాజీ ఆ ధనాపేక్ష ఉచ్చులో పడిన వాడే. ఒక ఆకాను ఎందుకు దొంగతనం చేశాడు? ధనాపేక్ష. ఒక ఇస్కరియోతు యోధా ఎందుకు దొంగిలించాడు? కానుకలు. ఏమండి, ఎక్కడ పోయినా పరిచర్యకి వెళితే ప్రభు అట డబ్బు సంచి అతని దగ్గరే పెడతాడండి. అంటే ప్రారంభంలో ఎంత నమ్మకాన్ని కనబరిచాడు. చిన్నగా దొంగిలిస్తూ వచ్చాడండి. దేవుని పిల్లలారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అదేం చేస్తుంది తెలుసా? మనలను మనమే చంపుకునేటట్లుగా చేస్తుంది ధనాపేక్ష. చూడండి, చాలామంది వ్యాపారాల్లో ఎంతో పెట్టుబడి పెడతారు. నష్టం రాగానే ఇక ఆ నష్టాన్ని భరించలేక అప్పుల బాధ, ఆ అప్పులు తీర్చలేక బాధతో చాలామంది తమ్మును తామే చంపుకోవట్లేదా? చంపుకుంటున్నారు కదండి. ఏదైనా మనం మన స్థాయికి తగ్గ పని మనం
చెయ్యాలి. పెద్దగా ఊహించుకొని ఒక్కసారి నేను కోటీశ్వరుని అయిపోవాలంటే నీకు మరణం తప్పదు. వద్దు వద్దు. ధనమే ఒక ఉరి కనుక దేవుని పిల్లరా మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సంఘ పెద్దలుగా ఎవరైనా ఉండాలంటే చూడండి ఎలా ఉండాలని చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7 చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అధ్యక్షులుగా ఉండవలసిన వాళ్ళు ఎలా ఉండాలో చెప్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండా, అపవాది ఊరిలో అంటే అపవాది పెట్టాడు ఉరులు. ఈ ఉచ్చులు పెట్టింది ఎవరు అమ్మా? ఎవరు చెప్పండి? అపవాది. ఈ ఉచ్చులన్నీ మన కోసం సిద్ధం చేసింది అపవాదేనండి. గురి కలిగి బ్రతకమని దేవుడు చెబితే వాడేమో ఉరి సిద్ధం చేశాడు మన కోసం. అపవాది ఉరిలో చిక్కుబడకుండా నిమిత్తము సంఘములో సంఘపు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన ఎవరైనా అధ్యక్షుడుగా ఉండాలంటే, సంఘాన్ని నడిపించే వ్యక్తిగా ఉండాలంటే మంచి సాక్ష్యం ఉండాలి అతనికి. లేకపోతే సాతాను ఊరికనే చిక్కుపడతాడు, సాతాను ఉచ్చులో చిక్కుపడతాడు. కనుక దేవుని పిల్లలారా, ఆ ఉచ్చులో పడ్డామంటే మనం బయటికి రాలేమండి. ఆ ఉచ్చులో నుండి జాగ్రత్తగా వినండి, చివరి మాట, ఆ ఉచ్చులో నుండి విడిపించడానికి సమర్థుడు దేవుడు ఒక్కడే. ఇప్పటికే చాలామంది క్రైస్తవ్యంలో ఆ ఉచ్చులో పడ్డారండి. లోకంలో ఉన్నోళ్ళు ఎలాగో ఆ ఉచ్చులోనే ఉన్నారు, క్రైస్తవ్యంలో ఉన్నోళ్ళు కూడా ఉచ్చులోనే ఉన్నారండి. ఏ ఉచ్చులో ఉన్నారు? తిండి. ఏ ఉచ్చులో ఉన్నారు? చారస్త్రీ. ఏ ఉచ్చులో ఉన్నారు? ధనాపేక్ష. ఈ ఉచ్చులోనే ఉండి మేము ఆ ఉచ్చుల్లో లేము, ఆ ఉరిలో లేము అనుకుంటున్నారు. ఒక పక్షి అట పిల్లలను కన్న తర్వాత ప్రమాదం ఉందని తెలిసి, ఎందుకంటే మరి ఆహారం కోసం పక్షి వెళ్ళిపోద్ది కదండి, పిల్లల ఆహారం కోసం పక్షి బయటికి వెళ్ళిపోద్ది. ఆ సమయంలో నా పిల్లలు ఏమైనా మోసపోతాయేమోనని ఒక పాట నేర్పించాయట. ఒక పాట చిన్నపిల్లల కోసం రాశాడు ఒక ఆయన. ఇది ఏంటా పాట? పక్షి పిల్లలకు నేర్పిన పాట ఏంటంటే, బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు చల్లుతాడు, మిమ్మును ఎత్తుకొని పోతాడు. పాట 4 మాటలు ఒక పాటగా. ఏదమ్మా పాడండి అని పాట నేర్పించిందండి. ఎందుకంటే పక్షి పిల్లలు దూరం వెళ్ళలేవు, ఆ చెట్టు దగ్గర అక్కడక్కడే తిరుగుతుంటాయి అవి, ఎక్కువ దూరం వెళ్ళలేక. తల్లి వెళుతుంది ఆహారం కోసం. ఈ లోపల నా పిల్లలు మోసపోతాయేమో, ప్రాణం పోగొట్టుకుంటాయేమోనని పాట నేర్పించిందంట. బోయవాడు వస్తాడు, చెప్పండి, బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు జల్లుతాడు, మిమ్మును ఎత్తుకొని పోతాడు. పాట నేర్పించింది. పాట నేర్చుకున్నాయి. అమ్మయ్య, పిల్లలు పాట నేర్చుకున్నాయని చెప్పేసి హ్యాపీగా బయటికి వెళ్ళిపోయింది తల్లి పక్షి. రానే వచ్చాడు బోయేవాడు. ఆ చెట్టు ప్రక్క నుంచి వల విసిరాడు. చెట్టు పైన కొమ్మల మీద ఈ పిల్లలు ఉన్నాయి. వల చూసుకోలేదండి, నూకలు వేసాడు. నూకలు చూసుకున్నాయి అవి. ఆడేం చేశాడు? వల వేశాడు, నూకలు వేశాడు. అక్కడి నుంచి నూకలే చూశాయి, టక్మని కిందకి దిగాయి. ఆ నూకల పైన ఏముంది? వల ఉంది. వాడేం చేశాడు? చెట్టు చాటు నుండి టక్మని అలా వల మలిచేశాడు. ఇప్పుడు పాట పాడుకుంటూనే తింటున్నాయి. ఆ వల మలిసిన తర్వాత వాడు ఆ వలను పట్టుకొని పోతుంటే వలలో ఉండి బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు జల్లుతాడు, మమ్మల్ని ఎత్తుకుపోతాడని చెప్పేసి వలలో ఉండి కూడా ఇదే పాట అంట. ఎంత పిచ్చి పిల్లలండి! ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ధనాపేక్ష అనే ఉచ్చులో పడి, జారస్త్రీ అనే ఉచ్చులో ఉండి, భోజనం అనే ఉచ్చులో చిక్కుబడి, ఆ వలలోనే ఉండి పాట పాడుకుంటున్నారండి. ఏదో వస్తాడు సాతాను, మోసం చేస్తాడు. ఆల్రెడీ ఆ మోసపూరితమైన విధానాలు చిక్కుబడ్డారు. ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి అలా ఉంది. మనం ఎలా ఉన్నాం? ఈ వేటగాని ఉరిలో నుండి మనల్ని విడిపించేవాడు, విడిపించుటకు సమర్థుడు దేవుడు ఒక్కడే. ఒకవేళ ఆ ఉచ్చులో పడితే ఇప్పుడైనా మనం తెలుసుకుని బయటికి రావాలి. కీర్తనల గ్రంథం 1వ వచనం చదవండి, ప్రార్థన చేస్తాను. 91వ కీర్తన 2-3 వచనాలు. 91వ కీర్తన 2-3 వచనాలు. 91వ కీర్తన 2-3 వచనాలు. ఆయనే నాకు ఆశ్రయము. ఉచ్చులో ఉన్న వాళ్ళందరూ వినాలి.
ఆయనే నా ఆశ్రయము, నా కోట, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని, నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, ఆయనే నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా. ఆయన అంటే ఎవరమ్మా? దేవుడు. దేవుడు. వేటకాని ఉరిలో ఉంటే విడిపించగలిగిన సమర్థుడు ఎవరు? దేవుడు. కనుక దేవుడికి మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నాలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయ్యా. భోజనం కోసం నీ పనిని నేను నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా. భోజనం కోసం ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నాను తండ్రి. డబ్బు కోసం పరుగులు తీస్తున్నాను. శరీరాశల్లో చిక్కుపడ్డాను. నన్ను బయటికి తీసుకురమ్మని తండ్రిని వేడుకుంటే ఆయన నిన్ను నన్ను మనందరినీ క్షమించి బయటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. వేటకాని ఉరిలో నుండి మనలను బయటికి తేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు, కానీ దేవుడు ఒక్కడే. కనుక మరి మీరు గురి యొద్దకే పరుగెత్తుచున్నారా, లేకపోతే మీ పరుగు ఉరి యొద్దనే ఆగిపోయిందా? ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. గురి యొద్దక ఉరి యొద్దక. ప్రార్థన చేసుకుందాం.